హాయ్, నమస్తే, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మావయ్యకి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ. టోటల్గా మీ లావణ్య శ్రీపతి వచ్చేసింది మీ ముందుకి అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. మొన్న చెప్పిన ఎపిసోడ్లోనూ నిన్న చెప్పిన ఎపిసోడ్లోనూ మనం కొత్త ఆవకాయ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మా బామ్మగారి ఇంట్లో గోంగూర పచ్చడి గురించి మాట్లాడుకుందాం. పులిహార గోంగూర వినే ఉంటారు, చాలామంది తినే ఉంటారు, అవును కదా. సో ఈ పులిహార గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. అసలే గోంగూర పులుపు, దానికి తోడు పులిహార గోంగూర. గోంగూర అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద గోంగూర ఇదే ఉండేదండి, మడుగులాగా కొంచెం ప్లేస్లో. అది ఆకులు తినను అనుకోను మేము, అంత పుల్లగా ఉంటాయన్నమాట. అది వెరైటీ గోంగూర. దాన్ని ఏమంటారంటే బాపట్ల గోంగూర అంటారు. కాబట్టి ఆ గోంగూర చాలా బాగుంటుందన్నమాట. బాపట్ల వంకాయ ఫేమస్ మామూలుగా అయితే, కానీ తెల్ల వంకాయలు అది కూడా. కానీ ఈ గోంగూర మా అమ్మమ్మగారు వాళ్ళ ఇంట్లో దొరికే గోంగూరని కూడా బాపట్ల గోంగూర అంటారు. చాలా బాగుంటుంది. ఇక గోంగూర విషయానికి వస్తే, మా నాన్నగారు వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, టోటల్గా 14 మెంబర్స్. షాక్ అయ్యారా? నిజమండి, 14 మెంబర్స్. మా నాన్నగారు డాక్టర్ అయితే అక్కడికి చాలా రేర్గా నేను వెళ్ళేదాన్ని, కానీ చాలామంది వచ్చేవాళ్ళు. కానీ ప్రతి దసరాకి మాత్రం ఆల్మోస్ట్గా ఒక 10 ఏళ్ళు ఉంటానేమో, నేను 8 ఏళ్ళు ఉంటాను. అంతకుమించి అయితే వెళ్ళలేదు. పూజలు చాలా బాగా చేస్తారు కాబట్టి దసరా టైంలో అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడేంటంటే గోంగూర తీసుకొచ్చి సెలవుల్లో కొన్ని రోజులు ఎప్పుడన్నా బతిమలాలితే అప్పుడు వెళ్ళేదాన్ని అనమాట. అది కూడా ఎవరు? మా అమ్మగారు, మా చెల్లెళ్ళు, అక్క నువ్వు కూడా రా, అక్క నువ్వు రా అంటే అప్పుడు వెళ్ళేవాళ్ళం. నాన్నగారు రాకపోయినా అత్తయ్యలు వాళ్ళ పిల్లలు, బాబాయిలు వాళ్ళ పిల్లలు, పెదనాన్న పిల్లలు అందరూ వచ్చేవాళ్ళు అనమాట. ఇంకో విషయం తెలుసా మీకు? మా బాబాయ్, చివరి బాబాయ్ కూడా మా అక్క కంటే చిన్నవాడు, అలాగనమాట. అందుకని మేమందరం ఇంకా పెద్ద పెద్ద బేసిన్లు. అక్కడ ఎలా ఉండేదంటేనండి ప్రాసెస్, ఇక్కడేమో అమ్మమ్మ గారు వాళ్ళ ఇంట్లో కేవలం ఆవకాయ మాత్రమే కలిపి పెట్టేది మా ముత్తమ్మ గారు. కానీ అక్కడైతే ఇంతమంది పిల్లలకి ఎన్ని ప్లేట్లు కానీ, లేకపోతే అప్పట్లో విస్తరాకులు కదా, ఇంట్లోనే బాదం చెట్లు ఉండేవి, అరిటాకులు ఉండేవి, కాబట్టి విస్తరాకులు ఉండేవి కదా. అయినా సరే అన్ని ఆకులు కోసి అవన్నీ మళ్ళీ ఎత్తి ఇదంతా ఎందుకని చెప్పేసి రోజుకొక అత్తయ్యో, పూటకొక అత్తయ్యో, ఎవరో ఒక డ్యూటీ తీసుకొని, ఆఖరికి 2 బాబాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా చేసేవాళ్ళు. పెద్ద పెద్ద బేసన్లు పెట్టుకొని ప్రతిదీ అందులో కలిపేయడం, పిల్లలందరికీ ముద్దలు పెట్టడం. ఆ రౌండ్ అయిపోయి వచ్చేలోపు మళ్ళీ మొదటివాడు తినకపోతే వాడికో మొట్టికాయ పడిపోతుంది, వాడెవడైనా సరే. కాకపోతే చిన్నపిల్లలకి చిన్న ముద్దలు, పెద్ద పిల్లలకి పెద్ద ముద్దలు అని పెట్టేవాళ్ళు అనమాట. తినలేదా అయిపోయారే కుక్కి పెట్టేవాళ్ళు, వద్దు బాబోయ్ కడుపు నిండిపోయింది అన్నా కూడా. సో ఈ పులిహార గోంగూర పచ్చడిని కలిపి దాంట్లో నెయ్యి కంటే నూనె వేస్తారండి, శనగ నూనె. ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే మాగాయ పచ్చడిలోనేమో మీగడ నంచుకొని తింటే దాని టేస్టే అదుర్సండి, ఎంత బాగుంటుందో. అలాగే మీకు ఇంకో విషయం తెలుసా? ఎప్పుడన్నా ఇడ్లీ చేసుకున్నప్పుడు, మళ్ళీ దోశల్లోకి నాకు అంత కిక్ అనిపించలేదు, ఇడ్లీ చేసుకున్నప్పుడు మాత్రం మాగాయ నిలవ పచ్చడి కానీ అప్పుడే చేసి, అంటే మరీ ఎక్కువ రోజులు, మరీ తక్కువ రోజులు కాకుండా కొంచెం ఒక 3 నెలలు అట్లా అయిన మాగాయ పచ్చడి కానీ తీసుకొని అందులో పెరుగేసి బాగా మిక్స్ చేసుకుని కటకట ఇలా తిప్పి పెరుగు చిలక కొట్టిన టైప్లో దాన్ని నంచుకొని తింటేనండి ఇడ్లీ టేస్టు అదిరిపోతుందండి. ఎప్పుడన్నా ట్రై చేయండి. ఇక ఈ గోంగూర పచ్చడిని, పులిహార గోంగూర పచ్చడిని మాకు కలిపేసి బేసన్లు లాగించేసేవాళ్ళం. ఒక్క గోంగూర పచ్చడితోనే అన్నం ఒకటి వండితే ఒక పూట భోజనం అలా అయిపోయేది. ఆలోచించండి ఎలా తినేవాళ్ళము. అందులో ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకుని కొరుక్కుని తింటూ ఉంటే ఇలా కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఉల్లిపాయ ఘాటు గోంగూర కారానికి. కానీ ఆ పులుపు కవర్ చేసేస్తుంది, అయినా మళ్ళీ ఇష్టపడి తింటాం. సో అన్నన్ని బేసన్లు మేము తినేసాము అంటే, పిల్లలం ఎక్కువే అయినా కూడా
తిన్నాము అంటే ఆలోచించండి ఆ గోంగూర టేస్ట్ ఎలా ఉంటుందో. నిజమే కదూ? తిన్నవాళ్ళు ఎవరన్నా అలా ఉంటే కనుక చెప్పండి ఖచ్చితంగా కామెంట్స్లో. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. టాటా, సీ యూ, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.